హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవ్య పెద్దశెట్టి యూట్యూబ్ ఛానల్. మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కామెంట్ కూడా చేసేయండి. అండ్ ఈరోజు నేను నా ఫ్రెండ్ పెళ్ళికి అయితే వెళ్తున్నాను. నేను ఒక్కదాన్ని కాదండో, ఇంకా నాకు ఒక 3 ఫ్రెండ్స్ ఉన్నారనమాట. మేము 4 కలిసి చాలా కష్టపడైతే వాళ్ళ ఊరికి వెళ్ళాం. వాళ్ళది చాలా చిన్న విలేజ్ అనమాట. సో వాళ్ళ విలేజ్కి వెళ్ళడానికి మేము బైక్, ఆటో, బస్సు 3 ఎక్కాం. ఇలా నడు రోడ్లో నడిచాం కూడా కాసేపు. సో ఎంత బాగా అనిపించిందో. చాలా డేస్ అంటే ఆల్మోస్ట్ 3 years తర్వాత మేము అందరం కలిసామన్నమాట. సో మేము ఒక 6 members అయితే కలిసాము. ఇంటర్ వాళ్ళం మాత్రమే, ఓన్లీ గర్ల్స్ 6 members వరకు కలిసాము. మిగతా వాళ్ళు కూడా వస్తానన్నారు కానీ ఏవో సంథింగ్ రీజన్స్ వల్ల అయిపోవాల్సి వచ్చింది. అందరూ వచ్చుంటే ఇంకా బాగుండేది, కానీ ఇంకా మేము 4 members అయ్యాం లాస్ట్కి. 2 మాత్రం ఆల్రెడీ అక్కడికి రీచ్ అయిపోయారనమాట మాకంటే ముందే. సో చూడండి ఎంత బాగుందో క్లైమేట్. ఇంకా వాళ్ళ ఊరికి వెళ్ళడం ఇలా బ్రేక్ఫాస్ట్ మీద అయితే పడిపోయామన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి రెడీ అయ్యి 6-7 కల్లా వాళ్ళ ఊరికి వచ్చేసాం. సో బాగా ఆకలేసింది, వెళ్ళగానే తినేసాం. అండ్ తినగానే రెడీ అయిపోయామన్నమాట. తను ముస్లిం పెళ్ళిలో మనం చేయడానికి ఏమి ఉండదు కదా, జస్ట్ రెడీ అయ్యి మన వాళ్ళతో ఎంజాయ్ చేయడమే. మనకి అవన్నీ ఏం తెలియదు కాబట్టి మనం ఎందులోనూ ఇన్వాల్వ్ అవ్వలేదు అనమాట. సో తనకైతే గిఫ్ట్ అయితే ఇచ్చేసాం. చూడండి ఎంత క్యూట్గా ఉందో, అసలు నాకు భలే నచ్చింది. కానీ ఇంకా గిఫ్ట్ అయితే ఇచ్చాను. ఈ గిఫ్ట్ సెలెక్ట్ చేస్తాను నేనే. బాగుంటే కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్కి మీరు ఏం గిఫ్ట్ ఇచ్చారో కూడా నాకు చెప్పండి. ఇంకా పెళ్లి కొడుకు దగ్గరేమో మా క్లాస్ బాయ్స్ అయితే వెళ్ళి ఫోటో అయితే దిగారు. సో మేమైతే దిగలేదు. ఇంకా లాస్ట్ లంచ్ చేసేసాము. అక్కడే లంచ్ చేసి ఫొటోస్ అయితే దిగాము. చాలా రోజులు అయింది కదా మేమందరం కలిసి. మావి ఇంటర్లో ఫొటోస్ కూడా లేవన్నమాట. అప్పుడు కరోనా టైం వల్ల మేము పెద్ద మెమొరబుల్గా ఫొటోస్ ఏమి లేవు. ఉన్నవి కూడా అప్పుడు ఫోన్స్ లేక ఎక్కడో పోయినాయి, అసలు ఎవరి దగ్గర లేవనుకుంటా. అందుకని ఇప్పుడు అన్నీ దిగుదామని చెప్పి మా మమ్మీ చెప్పారు, ఇలా దిగండి నేను ఫోటో తీస్తానని చెప్పి. మార్నింగ్ నుంచి మేము 4 కలిసి ఉన్నాం కానీ సరిగా మా 4 ఒక్క పిక్ లేదు, మా మమ్మీ తీస్తే తప్ప. ఇంకా మా మమ్మీ ఏమన్నారంటే ఇక్కడ డెలిషియస్కి వెళ్దాం, ఇక్కడ బేకరీకి వెళ్ళి కాసేపు తిని తర్వాత ఎవరి ఇళ్ళకి వాళ్ళు లేరండి అని చెప్పి అమ్మ చెప్పేసరికి ఇంకా అందరం వెళ్ళామన్నమాట. సో మా మమ్మీ కూడా మాతో భలే కలిసిపోయింది. మా ఫ్రెండ్స్ కూడా మా మమ్మీ చాలా నచ్చేసింది వన్డేలోనే. నేను ఇంటర్ చదివేటప్పుడు మా అమ్మ వాళ్ళు నాతో లేరనమాట. సో మా అమ్మని వాళ్ళు మీట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం అయినా చాలా ఎంజాయ్ చేశారు. అందరు చూడండి చాలా టైర్డ్ అయిపోయారు పాపం. చాలా అంటే ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ రెడీ అవ్వి ఇక్కడికి వచ్చి ట్రావెల్ చేయడం వల్ల మా ఫేసెస్ అన్నీ డల్ అయిపోయాయి. అసలు ఫుల్ హెడ్ఏక్ అనమాట. బట్ అయినా మళ్ళీ మేము ఈరోజు పోతే మళ్ళీ కలవమని చెప్పేసి కొంచెం ఎనర్జీ బూస్టప్ ఇచ్చుకొని అట్లా ఉన్నామన్నమాట. సో ఫైనల్గా ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళు లంచ్ చేయడానికి వెళ్తే స్టేజ్ ఖాళీ అయిపోయింది అనమాట. సో ఆ స్టేజ్ మీద మేము 4 అయితే ఎక్కి ఫొటోస్ అయితే దిగుతున్నాం. అసలు మా ఫేస్లో చూడండి ఎంత ఫన్. అసలు ఆ డే మొత్తం మేము నవ్వుతూనే ఉన్నాం. అసలు ఆ రోజు కరీనా మ్యారేజ్ డే కాదు, మా లాఫింగ్ డే అనుకోవచ్చు. అంత హ్యాపీగా నవ్వాం, అసలు చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా ఫైనల్గా ఎవరింటికి వాళ్ళైతే స్టార్ట్ అయిపోయాం. మా మమ్మీ మా ఫ్రెండ్ వాళ్ళ బైక్స్ మీద వచ్చేసింది అనమాట. నేను ఇంకా మా ఫ్రెండ్స్ అందరం బస్సులో వెళ్ళిపోయాం. మా మమ్మీ మీకు హాయ్ చెప్తుంది. సో ఇలా అయితే మా డే ఎండ్ అయిపోయింది. నా ఫ్రెండ్ పెళ్ళి ఇలా అయిపోయింది. సో లాస్ట్లో నా వీడియోస్ పెడతాను, చెక్అవుట్ చేసేయండి. అంతే, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జాబిలమ్మవో జాజి కొమ్మవో గాజు బొమ్మవో మైనా ఐ లవ్ యూ. పచ్చబొట్టువో పుట్టు మచ్చవో తేనె పట్టువో ఐ డోంట్ నో వాట్ టు డూ. ఇంటి ముందు రంగవల్లివో ఓ చెలి, పెరటిలోన తులసి మొక్కవో, మందిరాన భక్తి పాటవో ఓ ప్రియా, పలుకుతున్న తెలుగు చిలకవో. పరిచయం ఇష్టమే స్నేహమై